భూమి పుట్టి 450 కోట్ల సంవత్సరాలు దాటింది. ఇప్పుడు మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం మనకి అనుగుణంగా అందించడానికి ఈ భూమి కొన్ని కోట్ల సార్లు తానంతట తాను పునరుద్ధరించుకుంది. అంటే దీనికోసం భూమి మీద జీవం 5 సార్లు అంతరించిపోయింది. మనం ఇప్పుడు 6వ అంతరించే దశలో ఉన్నాం. సో మన జీవనం ఒక మహాసముద్రంలో చిన్న బ్యాక్టీరియాలా మొదలయ్యి ఇప్పుడు నేను ఈ వీడియో చేసేదాకా, మీరు చూసేదాకా వచ్చాం. ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని బిలియన్ సంవత్సరాల ప్రయాణం. ఈ ప్రయాణంలో భూమి ఎన్నో ప్రాణుల జీవనం చూసింది. వాటన్నిటిలో భూమి చూసిన అతి నీచమైనది మానవ జననం. ఈ మానవుడి మూలాన భూమి తానన్నడు చూడని ఎన్నో ఘోరాలు చూడాల్సి వచ్చింది. ఓకే, అదో పెద్ద టాపిక్. దాని గురించి మాట్లాడుకుంటూ పోతే ఒకరోజు సరిపోదు. దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. మానవుడి జీవనం కేవలం కడుపు నింపుకోవడం కోసం జీవితం సాగించిన రోజులే బాగుండేవి. అంటే వాడుకున్న ఏకైక కష్టం ఆ రోజుకి తిండి దొరకడం. కోర్స్ ఇప్పుడు కూడా కష్టపడుతున్నాం, కానీ ఆ తిండి ఎక్కువే కష్టపడుతున్నాం. ప్రతి ఒక్కరితో పోల్చుకొని బాధపడుతుంటాం. ఒకడు ఇల్లు కట్టుకున్నాడని, ఒకడు కారు కొనుక్కున్నాడని, ఇంకోటి బంగారం కొనుక్కున్నాడని, ఇలా అందరితో పోల్చుకుంటూ క్రెడిట్ కార్డులని, ఈఎంఐలని ఉన్న సగం జీవితం కూడా నాశనం చేసుకుంటున్నాం. ఒకప్పుడు ఆరోగ్యం మంచిగా ఉండి ఆస్తులు తక్కువ ఉండేవి. ఇప్పుడు ఆస్తులు ఎక్కువ ఉండి ఆరోగ్యం తక్కువైపోయింది. అందుకే దేశంలో ఆశ్రమాల కంటే ఆసుపత్రులు ఎక్కువయ్యాయి. ఇంత చెప్పి నేనేం బుద్ధిమంతుని కాదు. నేను కూడా ఈ బురద అంటించుకున్నవాడిని. తప్పదు. గుంపులో గోవింద, నలుగురిలో నారాయణ. మనం అంటించుకోకపోయినా జనాలు అంటించేస్తారు సెటిల్ అవ్వాలన్న పేరుతో. అందుకే నాకున్న ఒకే కోరిక ఏంటంటే, భూమి మీద యాసిడ్ రైన్ పడి డైనోసార్లు అంతరించిపోయినట్టు మళ్ళీ ఏదో ఒక తోకచుక్క పైనుంచి పడి మనుషులు కూడా అంతరించిపోయి మళ్ళీ ఫ్రెష్గా రీస్టార్ట్ అవ్వాలనేది నా పెద్ద ఆశ. యాక్చువల్లీ ఇదే డిస్కషన్ 2020 జనవరిలో మా ఆఫీస్ కోలీగ్తో డిస్కస్ చేశాను. తిప్పి కొడితే మార్చిలో కరోనా వచ్చి ప్రపంచాన్ని కుదిపేసింది. బహుశా నేను కోరుకున్న కళ నిజమయ్యి ఈ భూమి మళ్ళీ రీస్టార్ట్ అవుతుందేమో అని ఆనందపడ్డాను. నిజంగా ఆఫీసులన్నీ మూతపడ్డాయి. రోడ్ల మీద ట్రాఫిక్ లేదు, పొల్యూషన్ లేదు, అసలు ఏ గోళ లేదు. నమ్ముతారా, ఫస్ట్ టైం నాకు హైదరాబాద్లో వెహికల్స్ గోళ కాకుండా పక్షుల కోతలు వినిపించాయి. మళ్ళీ పాత రోజులు వస్తున్నాయేమో అని తెగ సంతోషపడిపోయాను. కానీ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ లైఫ్ యథావిధికైతే వచ్చేసింది. ఏదేమైనా ఈసారైనా కనీసం మనం అందరం ఈ 6వ అంతరించే దశలోనైనా భాగమవుదామని కోరుకుందాం. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. మళ్ళీ కలుద్దాం.